నమస్తే, నేను మీ అశోక్ గారిని మాట్లాడుతున్నాను వారధి టీవీ తరఫున. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుచున్నాను. ఈరోజు మనము రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్న సబ్జెక్టు పైన మీ అందరి ముందుకు ఒక సబ్జెక్ట్ని తీసుకురావడం జరుగుతున్నది. ఈ సబ్జెక్ట్ తీసుకురావడం వల్ల ఈ రాష్ట్రానికి ఉన్న 7 లక్షల కోట్ల అప్పుగాక మళ్ళీ ఇంకొక 50,000 కోట్ల రూపాయల అప్పు భారంగా మన పైన పడుతూ ఉంటుంది. ఈ భారాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి, ఈ భారాన్ని మనము అప్పు రూపంగా కాకుండా మనం ఎలా రైతులకి సహాయపడగలుగుతాం అనేది ఈరోజు సబ్జెక్టు. ఈరోజు మొత్తంగా మనం తీసుకుంటే ఒక విషయం ఆలోచించాలి. ఏ ఇల్లు అయినా ఇంట్లో ఆదాయం ఉంటే ఖర్చులు మనం ఎంత పెట్టినా ఏమనిపించదు. ఆదాయం లేనప్పుడు ఖర్చులు విపరీతంగా ఉంటే ఆ ఇల్లు అప్పులపాలైపోయి దివాలా తీసి అదే ఊర్లో రోడ్డు పైకి వస్తే అందరూ చీతు అని చెప్పేసి ఉంచుతూ ఉంటారు. అలాంటి బతుకులు మనకు రావద్దనుకుంటే, అలాంటి పరిస్థితి మన తెలంగాణకు రావద్దనుకుంటే యావత్ తెలంగాణ లోకం, ఇది కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత కాదు. నిజంగా రైతులను ఆదుకోవడం అనేది గొప్ప విషయం. అది వేరే విషయంగా చూద్దాము. రైతుల్ని ఎందుకు ఆదుకోవాలని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటాడు. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు పండియందే మన కడుపు నిండదు. మనం అది ఆ కోణంలో ఆలోచించి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నాం. ఖచ్చితంగా చేసే విధంగా అడుగులు వేద్దాం. కాకపోతే దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆగమేఘాలపైన 15 ఆగస్టు లోపల అప్పులు తీసుకొచ్చి రైతు రుణమాఫీ చేసినంత మాత్రంలో ఒరిగేది ఏమీ ఉండదు. ఒకసారి రాష్ట్ర యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రానికి ఏ విధంగా మనము వనరులు సమకూర్చగలుగుతాం, ఏ విధంగా ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచగలుగుతాం, ఏ విధంగా ఈ రాష్ట్రానికి ఇంకొక 4,000 కోట్ల రూపాయల ప్రతి నెల ఆదాయం పెంచగలుగుతాం, అవన్నిటిపైన కులంకుశంగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రిని కోరుచున్నాం. ఎక్కడ రేట్లు పెంచాలి? ఇప్పుడు ఉదాహరణకు మనకు లిక్కర్ వ్యవస్థ ఉన్నది. ఈ లిక్కర్ వ్యవస్థలో ఎంత పెంచినా ఎవరు పట్టించుకోరు. మీరు 1,000 రూపాయల బాటిల్ని 2,000 చేసినా తాగేవాళ్ళు తాగుతూనే ఉంటారు, ఆగేవాడు ఎవడో ఆగడు. అదొకటి. మనం భూములు అమ్ముకొని ఈ పొలాలు అమ్ముకొని ఇంట్లో పండగ చేసుకున్నట్టు ఉంటుంది. పొలాలు కానీ భూములు కానీ ఆస్తులు కానీ ఏమి అమ్మకుంటా కూడా ఈ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే విధంగా చర్య తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ మనకు ఆదాయ వనరులు పెంచండి. ఆదాయ వనరులు పెంచితే ఆటోమేటిక్గా రైతులకు మనం సహాయపడగలుగుతాం. రైతులకు 500 రూపాయల మనము బోనస్ ఇవ్వగలుగుతాం. 500 పాటు ఇంకొక 500 రూపాయలు కూడా బోనస్ ఇవ్వగలుగుతాం. ప్రతి పల్లెటూరులో మనము ఇంగ్లీష్ మీడియం స్కూలు అంటే కార్పొరేట్ వ్యవస్థ స్థాయి బిల్డింగ్స్ కట్టుకోవడం జరుగుతుంది. కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పిల్లలకు అంటే విద్యార్థులకు అందరికీ కూడా ఉచిత విద్య ఇవ్వగలుగుతాం. అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి, తెలంగాణలో పుట్టిన ప్రతి అమ్మాయికి అబ్బాయికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఫ్రీగా విద్య అందించే స్థాయికి ఎదుగుతుంది. అదేవిధంగా ప్రతి వ్యక్తికి ఏ రోగం వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఖచ్చితంగా 100కు 100% ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టుకునే స్థాయికి ఎదుగుతుంది. ఏ విధంగా అంటే, ఉదాహరణకు మనం 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకుంటున్నాం. దాంట్లోకి ఒక 20,000 కోట్ల రూపాయలు మనము విద్యకి వైద్యానికి కేటాయిస్తే చాలా రాష్ట్రం అనేది బాగుపడుతుంది. తద్వారా వాళ్ళు చదువుకొని విద్యావంతులై మంచి సైంటిస్ట్ అయినంత అవుతారు. వాళ్ళ ద్వారా రాష్ట్రానికి గణనీయంగా వనరులు వస్తాయి. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పడతాయి. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 3 లక్షల కోట్లకి వెళ్ళి 10 లక్షల కోట్లకు కూడా పోయినా ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే గతంలో మనము 70,000 కోట్లు 80,000 కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం. ఈరోజు మనము ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనము 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ చూస్తూ ఉన్నాము. అంటే ఎంత పెరిగినా మనము 70,000 కోట్ల బడ్జెట్ని మనం 6 లక్షల కోట్లు ఉమ్మడి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 రాష్ట్రాలు చూసుకుంటే 7 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రేపు ఈ 2 రాష్ట్రాలు కలిసి 10 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టే స్థాయి కూడా ఎదుగుతుంది. ఇదే ఫార్ములాని దేశం కూడా అనుసరించాలి. దేశంలో మనకు ఆదాయం పెరిగితే దేశం ఆటోమేటిక్గా మనము ఈరోజు 5వ స్థాయిలో ఉన్నాము. 5వ స్థాయికి వెళ్ళి మనము మొదటి స్థానానికి పోవాలంటే మనము ఆర్థికంగా బలపడాలి. మొదట ఆర్థికంగా బలపడ్డ తర్వాత మనం ఎన్ని హాస్పిటల్ కట్టుకున్నా, ఎన్ని స్కూల్స్ కట్టుకున్నా, ఎంత విద్యా వ్యవస్థని మనము డెవలప్మెంట్ చేసుకున్నా, ఎంత వైద్య వ్యవస్థను డెవలప్మెంట్ చేసుకున్నా మనం ఖచ్చితంగా కూడా మనం ప్రగతి సాధించగలుగుతామనే విశ్వాసం మనలో కలుగుతుంది. అంతే తప్పితే కానీ ప్రతిపక్షాలు ఏదో సవాలు విసిరాయి నీ వల్ల 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందా అంటే ఎవరైనా సరే, ఏ ముఖ్యమంత్రి సరే, గతంలో కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఆయన ఏమైనా ఇంటికి వెళ్ళి తెచ్చిచ్చిండా?
రేవంత్ రెడ్డి ఏమైనా ఇంటికి వెళ్ళి పెట్టమంటారా? ఎవరు ఇంటికి వెళ్ళి పెట్టారు? ఎవరైనా సరే ప్రజా వ్యవస్థకి వెళ్ళి తీయాలా, ప్రజలకు సేవ చేయాలా. అలాంటిది గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మనది 30 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ. మీరు పైలట్ ప్రాజెక్టుగా ఫస్ట్ ఒక 2 జిల్లాలు తీసుకోండి. అంటే ఏ జిల్లాలో మనకు తక్కువ రుణమాఫీ ఉన్నదో ఆ 2 జిల్లాలు తీసుకోండి. ఆ 2 జిల్లాలను కంప్లీట్ చేయండి. ఆ తర్వాత 2 జిల్లాలు తీసుకోండి. ప్రతి 15 రోజులకు, ప్రతి నెలకు ఒకసారి 2 జిల్లాలను ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోండి. ఒక్కసారే మొత్తం 40,000 కోట్లు తీసుకొచ్చి అప్పుల భారం మోపేదానికన్నా మీరు ఒక 2 జిల్లాలను తీసుకున్నారనుకో, ఉదాహరణకి 40,000 కోట్ల ఒక 2,000 కోట్లు, ఒక నెలలో 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద భారం కాదు. ఆ 2,000 కోట్లతోటి రైతులు రుణమాఫీ చేయండి. అక్కడ ఉన్నటువంటి రైతులకు మీరు రుణమాఫీ విషయాన్ని తెలియజేయండి. ఆ తర్వాత ఇంకో 2 జిల్లాలు, ఆ తర్వాత ఇంకో 2 జిల్లాలు, 2 జిల్లాలు తీసుకొని మీరు ముందుకు పోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంతేగాని ప్రజలపైన ఒకటేసారి తీసుకొచ్చి 40,000 కోట్ల భారాన్ని పెట్టి రైతులను ఆదుకుంటా అంటే ఇక్కడ ప్రజలు బాధపడతారు. రాష్ట్రం దివాలా తీస్తుంది. రాష్ట్రం దివాలా తీయొద్దు. రైతులు మంచిగా ఉండాలా, ప్రభుత్వం మంచిగా ఉండాలా, ప్రజలు మంచిగా ఉండాలా, అందరూ మంచిగా ఉండాలంటే దయచేసి ముఖ్యమంత్రి వర్యులు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, మీరు 2 జిల్లాలుగా పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మీరు చేసుకుంటూ పోతుంటే మిమ్మల్ని ప్రజలు మెచ్చుకోవడమే కాదు, ప్రజలు ధన్యవాదాలు తెలియడమే కాదు, ప్రజలు హర్షిస్తారు, ప్రజలు మెచ్చుకుంటారు. మీరు ఒక్కసారి విషయం పైన ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇది మా డిమాండ్ కాదు, కేవలం సలహాలు, సూచనలు. మీరు ఒకసారి మాకు అపాయింట్మెంట్ ఇస్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏ విధంగా ఈ రాష్ట్ర బడ్జెట్ని ఇంకా 30-40,000 కోట్లు మనము తీసుకుపోవచ్చో అవన్నీ కూడా కులంకుశంగా మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి అవకాశం ఇస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేసినాం. ఈ వీడియో చూసిన ప్రతి వ్యక్తి కూడా తెలంగాణ పౌరులు కావచ్చు, రైతులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం కాబట్టి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయాల్సిన కోరుచున్నాం, లైక్ కొట్టాల్సిన కోరుచున్నాం. ఇట్లు మీ అశోక్ గౌడ్, నిరంతరం ప్రజాపక్షం.